చిత్తస్య శుద్ధయే కర్మ, ఇది పెద్ద నిర్వచనం. రెండవ నిర్వచనం ఏంటంటే కృతఘ్నస్య నివృత్తయే. ఇది నాకేం కోరికలు లేవండి అందుకే నేను వ్రతాలు చేయట్లేదండి అన్నాడు ఒక ఆయన. కోరికలు లేకపోవచ్చు, కానీ నువ్వు జీవించి ఉన్నంత కాలం మాత్రం వ్రతాచరణ చేయవలసినదే, ఏదో ఒక వ్రతాన్ని పాటించవలసిందే. ఎందుకంటే చిత్తస్య శుద్ధయే, చిత్తశుద్ధి కోసం. రెండవది కృతఘ్నస్య నివృత్తయే, దీనికోసం చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తము అంటే ఇది తెలుసుకోవాలి. కొందరు నా మనస్సు ఎప్పుడు శుద్ధమేనండి అని అంటూ ఉంటారు. ఇక్కడ చిత్తానికి మనం మాట్లాడే పదానికి చాలా తేడా ఉంది. చిత్తం అంటే అనేక జన్మల సంస్కారంతో ఉన్నటువంటి అంతఃకరణ వ్యవస్థ. అంతఃకరణం, ఈ బయటకు కనబడే ఇంద్రియాలని బహిష్కరణములు అంటారు, లోపల ఉండేది అంతఃకరణం. ఇది పని తేడా బట్టి చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ చిత్తంలో అనేక జన్మల సంస్కారములు గూడు కట్టుకుని ఉంటాయి. అవేంటో మనకు తెలియదు. ఆ మాటకు వస్తే మనస్సు ఎలా ఉంటుందో చూపించండి. బాహ్యేంద్రియములను అయితే చూపించవచ్చు, కానీ అంతఃకరణాన్ని ఎవరిని చూపించగలరా? ఆఖరికి నేను నాది అనుకునే మనస్సు కూడా నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, మనకే మన మనస్సు గురించి తెలియదు. అందుకే చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏ సంస్కారాలు ఉన్నాయో తెలియని కాడికి అది శుద్ధం అవునో కదా మనకి ఎలా